పల్నాడు జిల్లాలో భూకంపం కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతు భూకంప కేంద్రం ఉందని ఈఎంఎస్సి ఎన్సీఎస్ గుర్తించాయి. వినుకొండ దర్శి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇళ్లలోని వస్తువులు కదలటంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ ప్రాంతాల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ భూ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, వినుకొండకి 20 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లయితే నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందో? ఒకవేళ వస్తే ఎంత తీవ్రత వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు? ఏదైతే పల్నాడు జిల్లాలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో అయితే భూకంపం ప్రకంపనలు వచ్చేసరికి అక్కడ ప్రజలు కూడా కొంతమేర భయప్రాంతాలకు గురైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క తెల్లవారుజామున 2:30 నిమిషాల సమయంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా కొందరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 5 సెకండ్లు మాత్రం భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. అయితే వినుకొండ పట్టణంతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ భూకంపనంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లుగా అధికారికంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి ఏదైతే ఈ యొక్క భూ ప్రకంపనలు మళ్ళీ ఏదైతే 20 కిలోమీటర్లు ఏదైతే పల్నాడు జిల్లా ఏదైతే వినుకొండకి 20 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూ ప్రకంపనలు నమోదవటం, ఈ యొక్క వినుకొండ ఏదైతే పల్నాడు జిల్లా ప్రాంతం వాసులు అయితే చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఏదో కొంచెం కదిలినట్టుగా ఉన్నాయని కూడా స్థానికులు భూమి స్తంభించినట్టు పడుకున్న నిద్రలో కొంత చాలా వరకు కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నట్లుగా అర్థమైంది. అయితే మొత్తంగా 5 సెకండ్లు మాత్రమే భూమి కంపించడంతో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా దీని మీద ఇంకా ఆ అధికారులు అయితే ఒక నిర్ధారణకు రాలేదు. మొత్తంగా దీనిపై క్షుణ్ణంగా అయితే పరిశీలించే అధికారులను అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే దీనిపై మొత్తంగా కలెక్టర్ కూడా, పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా వీటికి సంబంధించిన వారికి కూడా వీటిపై సమాచారం తీసుకోవాలని కూడా ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.